నిర్గమాకాండము 3వ అధ్యాయము 7-8 వచ్చిన భాగాన్ని చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ప్రేమటిని దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు విట్టి చాకిరి బ్రతుకులో మరి భయంకరమైన దుర్భరమైన జీవితంలో జీవిస్తూ ఉంటూ ఉన్నారు. సరైనటువంటి ఆహారం లేక, సరైన తిండి లేక అణచబడిన వారుగా నిత్యము శ్రమ పడుతూ, అంగలారుస్తూ, రోధిస్తూ, బాధపడుతూ, కష్టపడుతూ ఇంత చేసినప్పటికీ కూడా సరైనటువంటి ఆహారము, బట్టలు లేక విట్టి చాకిరి బ్రతుకు జీవిస్తూ ఉన్నారు. అణచబడిన వారుగా జీవిస్తూ ఉన్నారు. వారి శ్రమ, వారి మూలుగు ప్రభు చూశాడండి. దేవునికి స్తోత్రం. వారి బాధను చూశాడు ప్రభు. ఆయన దిగివచ్చాడు. చదవబడిన లేఖన భాగంలో చూసుకుంటే చూడండి, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. దేవునికి స్తోత్రం. ప్రభు చెబుతూ ఉన్నాడు, నా ప్రజల బాధలను నిశ్చయంగా చూశాను, నేను కళ్ళతో చూశాను. వాళ్ళు ఎలా కష్టపడుతున్నారో, ఎలా నిందలు పడుతున్నారో, ఎలా చంపబడుతున్నారో, ఎలా వెట్టి చాకిరి జీవిత విధానాన్ని అవలంబించి నడుచుకుంటున్నారో, ఆ బాధ, ఆ శ్రమను ప్రభు చూశాడండి. చూడండి, 106వ కీర్తన 44వ వచనం చూస్తే, అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. దేవునికి స్తోత్రం. వారికి కలిగిన రోదన, ఆ బాధ, ఆ శ్రమను దేవుడు చూచాడంట. స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు అనుభవిస్తున్న శ్రమ, నువ్వు అనుభవిస్తున్న నింద, ఆ కష్టము, ఆ కన్నీరు, ఆ బాధ, ఆ రోదనము, ఆ హార్తధ్వని ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ మీద కనికరపడుతూ ఉన్నాడు. నీకు సహాయం చేస్తున్నాడు. ఆయన నీ కోసం ఆయన దిగి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎంత కష్టపడుతున్నారు, ఎంత నిందన అవమానాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆ పని వాళ్ళు పెట్టే ఆ శ్రమలు, ఆ దుఃఖాలు అది నాకు తెలుస్తున్నాయి, నేను చూశాను అని చెప్పి ప్రభువే వారి యొక్క మూలుగు లేదా వారి యొక్క మొరను విన్నాడు. వారి ఆర్తధ్వనిని చూశాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినాన నువ్వు అనుభవిస్తున్న ఆ శ్రమ, ఆ బాధ, ఆ కన్నీరు, ఆ రోదనం, ఆ ఆర్తధ్వని ప్రభు నిశ్చయంగా నేను చూశాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడదు అనుకోవద్దు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. తన లేఖన భాగాల నుండి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను చూశాడు. నీ రోదనతోని, నీ బాధ ఆయన చూస్తూ ఉన్నాడు. వారి హస్తాల్లో నుంచి ప్రభు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల్ని ఏ రీతిగా ప్రభు విడిపించి పాలు తేనెల గల ఆ ప్రదేశానికి ఎలా నడిపించాడో ప్రభు నిన్ను కూడా క్షేమకరమైన ఆ ప్రదేశంలోనికి, ఆశీర్వాదకరమైన ఆ ప్రదేశంలోనికి, సంతోషకరమైన ఆ జీవితంలోనికి ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్ను నడిపిస్తాడు ఆయన. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను వారి బాధ, వారి కష్టాలు చూసి వారిని విడిపించి పాలు తేనెలు గల ఆ ప్రదేశానికి ఎలా నడిపించాడు ప్రభు నిన్ను చూసి, ఇదినా నీ బాధను చూసి, నీ కన్నీరు చూసి, దేని చేత నలిగిపోతున్నావో, వ్యాధి చేత, అప్పుల చేత, అవమానాల చేత, నిందల చేత, ఏ సమస్యలతో నలిగిపోతున్నావో వాటన్నిటిలో నుంచి ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో, ఎవరైతే నిన్ను వేధిస్తున్నారో, ఎవరైతే నీ మీద అబద్ధ సాక్ష్యం చెబుతున్నారో, ఎవరైతే నిన్ను మానసికంగా బాధిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను శారీరకంగా బాధిస్తున్నారో, ఎవరైతే ఆర్థిక విషయాల్లో గలిబిలు చేస్తున్నారో వారందరి చేతుల్లో నుండి ఈ దినాన యేసయ్య నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వారి కబంధ హస్తాల్లో నుంచి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ బాధను చూశాడు ఆయన, నీ కన్నీరు చూశాడు ఆయన. నీకు మంచి జీవితం,
ఆనందకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం ప్రభు నీకు సిద్ధపరిచి ఉన్నాడు. అలాంటి జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు, చెడ్డ కార్యాలకు ఒడికట్టవద్దు. ఆత్మహత్య చేసుకోవడానికి పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. భయపడే తత్వం ఇవ్వలేదు. నీవు నేను అనగా ప్రభు రక్తము చేత కడగబడినటువంటి వారము యోధా గోత్రపు సింహపు పిల్లలం. దేవునికి స్తోత్రం. అద్భుతం చేయువాడు, స్వస్థపరచువాడు, మన జీవితంలో కార్యము చేయవాడు ప్రభు. విశ్వాసంతో కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. మరి ముఖ్యంగా మీ శరీరంలో ఎక్కడ వ్యాధి ఉందో ఆ స్థలంలో మీ కుడి హస్తాన్ని ఉంచండి. కళ్ళు మూసుకోనండి, మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు ఈ దినాన మీ జీవితంలో అద్భుత కార్యం జరిగించబోతున్నాడు. పరమ తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామములో నాయనా మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాము. ఇదిగో నాయనా, వ్యాధులతో సమస్యలతో వారి శరీరంలో జబ్బులు ఉండగా నీ బిడ్డలు ఎక్కడైతే వారి కుడి హస్తాన్ని ఉంచి ఉన్నారో ఆ స్థలంలో ఉన్న జబ్బు, వ్యాధి, క్రిమిని, ప్రతివిధమైనటువంటి నాయన రోగములను నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామములో గద్దించి బయటికి వెళ్ళగొడుతూ ఉన్నాం. ప్రభువా, మీ అమూల్యమైన సిలువ రక్తాన్ని ఇప్పుడే ప్రభువా నీ ప్రియ బిడ్డలు నాయన టీవీ మీద మోకరించి ఉన్నటువంటి నీ బిడ్డలను కనికరించి వారి నడినెత్తు నుండి ప్రభు అరికాలు వరకు ప్రభు నర నరముల్లో ఎముకల మూలుగులో ప్రవహింపచేయండి ప్రభు. ఇదిగో తని నీ బిడ్డలు ఎక్కడైతే వారి కుడి హస్తాన్ని ఉంచారో అక్కడున్న జబ్బును, వ్యాధిని యేసు నామములో గద్దిస్తూ ఉన్నాం ప్రభు. ఆయన బిడ్డలు కనికరించండి ప్రభు. ఆయన అదిగో తండ్రి బోన్ సమస్యలు, చర్మ సంబంధమైన వ్యాధులతో, కిడ్నీ సమస్యలు, ఆయన గుండె సమస్యలతో నాయన నీ బిడ్డలు బాధపడుతుండగా ప్రభు ఇదిగో తండ్రి ఆపరేషన్ లేకుండా అద్భుతం జరిగించేటువంటి దేవుడు ప్రభు నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, ఇదిగో అనేకమైన మందులు మింగుతూ అర్థం కాని పరిస్థితుల్లో నీ ప్రియ బిడ్డలను మీరు కనికరించండి ప్రభు. వారిని తాకండి నాయన, ముట్టండి ప్రభు. మీ గాయముల ద్వారా ప్రభు మాకు స్వస్థత కలుగుతున్నది ప్రభు. ఇప్పుడే మీ గాయపడిన హస్తంతో నీ ప్రియ బిడ్డలు తాకండి ప్రభు, ముట్టండి ప్రభు. వారి శరీరంలో పనిచేస్తున్న దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. వారి గృహాల్లో మూలమూలలు దాగి కనబడకుండా కుటుంబాల్లో గలిబిలి చేస్తూ నాయనా అదిగో తండ్రి కుటుంబాలను నాయనా అర్థం కాని పరిస్థితుల్లో పెడుతుండగా దురాత్మ శక్తులను, చేతబడి శక్తులను, అంధకార శక్తులను యేసు నామములో బంధించి బయటికి వెళ్ళగొడుతున్నాం. ఆయన ఆ చెడ్డ దురాత్మలను, ఆ చీకటి శక్తులను వారి శరీరంలో నుంచి, వారి మనసులో నుంచి, వారి గృహాల్లో నుంచి ఇప్పుడే యేసు నామములో గద్దించి బయటికి వెళ్ళగొడుతున్నాం ప్రభువా. నీ ఆత్మతో నింపండి ప్రభు, నీ లేఖనాలతో నింపండి ప్రభు. మీ సాక్షిగా ఈ లోకంలో నిలబెట్టుకోమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన, గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న మీ ప్రియబిడ్డలను కనికరించండి. వారి గర్భాల మీద పనిచేస్తున్న దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. గర్భద్వారములు యేసు నామములో తెరవబడును గాక. చక్కటి సంతానం యేసు నామములో నీ బిడ్డలకు అనుగ్రహిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, రాత్రి జాములో నిద్ర లేకుండా ప్రభు సమస్యలతో సాతాను దుష్ట శక్తుల చేత పీడింపబడుతున్న బిడ్డలను నజరేయుడైన యేసు నామములో విడుదల అనుగ్రహిస్తూ ఉన్నాం. వివాహాల కోసం, జాబ్స్ కోసం నాయన ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డలను కనికరించండి నాయన. మంచి భవిష్యత్తు యేసు నామములో వారికి అనుగ్రహిస్తూ ఉన్నాం. కోర్టు సమస్యలతో, అప్పులతో అల్లాడుతున్న ప్రియ బిడ్డలను కనికరించండి ప్రభు. నెమ్మది, సంతోషం, సమాధానం కలుగు చేయండి ప్రభు. మీ వైపు తిరిగి ప్రభు వారికి ఉన్న ప్రతి సమస్యలో నుంచి, ప్రతి బాధలో నుంచి విడుదల పొందడానికి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. మీరే అద్భుతములు చేయగల దేవుడు అని విశ్వాసంతో నీ వైపు తిరగడానికి కృప చూపమని నాయనా అదిగో తండ్రి వారి జీవితంలో అద్భుతం జరిగించేందుకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి నీ బిడ్డను దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం. మా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం. మా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభు మీరిచ్చినటువంటి జ్ఞానము, సంపద, బిడ్డలు, ఆరోగ్యము, ఆయుష్ సమస్తము ద్వారా ప్రభు మీ నామానికే మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రిని. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సంబంధం మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకు మరి విశేషంగా ఆత్మీయ ఆహారం టీవీ వీక్షకులందరికీ సదాకాలం తోడైండు నడిపించును గాక. ఆమేన్.
వందనాలు. నా పేరు ఎస్తేరమ్మ, నా భర్త పేరు దేవదాసు, మాది గూడూరు. 2022 నుంచి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నా భర్తకి అనారోగ్యంతో మంచం పట్టున్నాడు. మళ్ళీ 2023లో మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చింది బ్రెయిన్ స్ట్రోకు. మళ్ళీ అప్పుడు బాగా ఇచ్చిన తర్వాత గూడూరుకి యాక్సిడెంట్ అయింది. 2024లో యూరిన్ ప్రాబ్లం వచ్చింది. యూరిన్ రాకుండా ఆగిపోయింది. ఆపరేషన్ చేయించాము. చెన్నైలో హాస్పిటల్లో పెట్టుకొని ఉన్నాము. దేవుని కృప వల్ల, మేము పెట్టిన డబ్బు కాదు, ఆయన కృప వల్లే బతికాడు. ఈరోజు నడుస్తున్నాడు, తిరుగుతున్నాడంటే ఆయన కృప. దేవుడు ఎంతో మేలు చేశాడు మాకు. ఆయన సన్నిధిలో ఎప్పటికీ మర్చిపోము. మా జీవిత కాలము వరప్రసాద్ గారు లైన్లో ప్రార్థన చేసినప్పుడు, ఆయన దగ్గరకు రావాలని మేము కోరుకున్నాము. మా కోసం ప్రార్థన చేసిన వరప్రసాదయ్య గారికి వందనాలు. దేవుని మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. నా పేరు వర, మా నాన్న పేరు శంకర్ రెడ్డి. మేము బెంగళూరు ఇంకా నెల్లూరుకి వరప్రసాద్ గారు అయ్యగారి దగ్గరికి వచ్చాము. మా డాడీకి చాలా సీరియస్గా ఉండింది, ఏ ప్రయోజనం చిక్కలేట్లేవు. ఇంకా డాడీ ఫైనల్గా ఉన్నాడు. ఆ టైంలో వరప్రసాద్ అయ్యగారికి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాము. అయ్యగారు ప్రేయర్ చేసిన తర్వాత డాడీకి స్వస్థపరిచి ఈరోజు సజీవ లెక్కగా ఉన్నాడు. మేము కర్ణాటక ఇంకా ఇక్కడికి వచ్చాము. నైట్ వచ్చాము. ఇక్కడ మార్నింగ్ ఆరాధనలో కలుసుకున్నాము. అభిషేకం ఆయిల్ ప్రార్థన చేసి ఆరాధనలో కలుసుకొని అయ్యగారు మాకు ప్రార్థన చేశారు. ఈరోజు మేము మా డాడీ సజీవ లెక్కలో ఉన్నాడంటే దేవుని కృప, వరప్రసాద్ అయ్య గారు ప్రార్థనల వల్ల మేము ఈరోజు ఇలా ఉన్నాం. దీన్ని బట్టి దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించిన గాక. కర్ణాటక ఇంకా ఇక్కడికి వచ్చేకి దేవుడు శక్తి ఇచ్చాడు. అయ్యగారు ప్రార్థన వల్ల మంచిగా ఉన్నాడు. జర్నీ చేసేకి కూడా కష్టంగా ఉండింది. భోజనం కూడా తినలేకపోయాడు. అయితే భోజనం తింటూ హ్యాపీగా ఇక్కడి వరకు మంచి నిద్ర చేసి హ్యాపీగా ఇక్కడికి వచ్చే శక్తి ఇచ్చినాడు. అయితే అయ్యగారు పాస్టమ్మ గారు మాకు వచ్చే ఫోన్ కాల్స్లో ప్రేయర్ చేస్తూనే వచ్చినారు జర్నీలో ఉంటే కూడా. అయితే దేవుని కృప బాగా ఇక్కడి వరకు మేము కర్ణాటక వరకు వచ్చాము. అక్కడి ఇంకా రావాలంటే 24 hours పట్టింది. అయితే దేవుని కృప ఇక్కడ హ్యాపీగా వచ్చి ఆరాధనలో కలుసుకొని అయ్యగారు తైలాభిషేకం చేసినారు. ఇప్పుడు దేవుని కృప బాగున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా డాడీకి ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి నా నమస్కారాలు. అందరికీ వందనాలు. నా పేరు కే అమల, మాది కావలి. నాకు జ్వరంలో ఆయాసం వచ్చింది. నాకు పుట్టినప్పటి నుంచి నాకు ఎప్పుడూ లేదు. ఆ ఆయాసం వచ్చినప్పుడు నాకు ఏమైపోతానా, జ్వరమేమో తగ్గిపోయింది, ఆ ఆయాసం తగ్గల. ఎంతోమంది డాక్టర్ల కాడ తిరిగినాను, నాకు నయం కాలేదు. జ్వరం తగ్గింది కానీ ఆయాసం తగ్గల. ఎన్నో ట్యాబ్లెట్లు వాడాను, ఎన్ని రకాలో రాసిచ్చేది. ఒక్కో హాస్పిటల్కి పోతే వరప్రసాద్ అయ్యగారు టీవీలో చూసి వచ్చినాను. అయ్యగారు పేరాయిలు ఇచ్చి ప్రార్థన చేసి ఇచ్చినాడు. నాకు ఎట్టిపోయిందో ఆ ఆయాసము. నేను ఈరోజు బాగా సంతోషంగా నిద్రపోతున్నాను. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. అన్నం తింటున్నాను, బాగా తింటున్నాను, బాగా నిద్రపోతున్నాను. ఆయాసం అంటూ లేదు. నా కొరకు కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్యగారికి నా వందనాలు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. జీవేరపాడు, నెల్లూరు, వెంకటేశ్వరం మండలం. నా పేరు రాధమ్మ. మొలలో 4 సంవత్సరాల నుంచి ఈ చేతబళ్ళు ఇవన్నీ నేను బాధపడుతున్నాను. సంవత్సరం నుంచి నాకు చేతబళ్ళు చేయించినారు, కానీ ఏ జబ్బని చెప్పటం లేదు. నన్ను విరోచనాల కింద పెట్టేసి నాకు నోటికి అన్నం లేకుండా నోరుతో కూడా పొంగిపోయి ఇదే అయిపోయింది నాకు. తర్వాత ఏడికి చర్చికి నాకు తెలియదు, టీవీలో చూసినాను. టీవీలో చూసిన తర్వాత మా వదిన గారు తీసుకొని వచ్చింది ఏడికి వచ్చేటప్పుడు కూడా నాకు ఏమి అర్థం కావడం లేదు, నాకేం అర్థం కాలేదు. ఏడుకు వచ్చిన తర్వాత కూడా ఏడుపు ఒకటే తెలుస్తుంది కానీ నాకేం అర్థం కావడం లేదు. నా ఒంటి నిండా తాయితులు, నా మెళ్ళో తాయితులు, నా మల్లో తాయితులు, అన్నీ తాయితులు. ఇక్కడికి వచ్చాను. ఏడుకు వచ్చిన తర్వాత పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తానమ్మా, ఎన్ని తీసి పడేసిరాపో అని అన్నాడు.
తీసి పడేస్తుండేటప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుంది. మా వదిన గారు నేను ఉండాను, పాస్టర్ గారు ఉండాను, నీకేం భయం లేదని చెప్పి తీసేసిన తర్వాత తీసేసి ఏడ్చుకుంటా కూడా తీసేసి అన్నీ పడేసినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగుంది, నాకు లేచి కూడా తిరగలుస్తున్నాను, ఇదిగా అన్నం తింటున్నాను. ఒక్కసారి తినేది కాకుండా 4-5 సార్లు, ఎన్నిసార్లు ఆకలేస్తుంది అన్నిసార్లు నేను తింటున్నాను. దేవుడు నాకు వరప్రసాద్ గారు ప్రార్థన చూసి టీవీలో చూసి నేను ఇక్కడికి రాగలిచినాను. నన్ను స్వస్థపరిచాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలు. మాది వచ్చేసి చంద్రశేఖరం, నెల్లూరు జిల్లా. నా పేరు వచ్చేసి సుభాష్ని. నాకు భర్త లేడు, భర్త చనిపోయాడు. నాకు 2 కొడుకులు. నా చిన్న కొడుక్కి బాగా లేకుండా వచ్చింది, కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది. మా బాబుకి కిడ్నీ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. 3 హాస్పిటల్ తిరిగాము. ఆ సమయంలో నేను టీవీలో సారా వాక్యం వస్తుంది, పాస్టర్ గారి వాక్యం వస్తుంది. సార్కి నేను ఏడస్తా ఫోన్ చేశాను. సార్ భయపడొద్దమ్మా, ఇక్కడికి రండి అని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 7 వారాలు రమ్మా అన్నాడు. 7 వారాలు రమ్మన్నాడు. 3 వారాలకు నా బిడ్డకి స్వస్థత కలిగింది. ఇగో రిపోర్ట్లు. దేవుడు నాకు నా బిడ్డకి నార్మల్ రిపోర్ట్లు దయచేసిండ్రు. ప్రార్థన చేసిన పాస్టర్ గారికి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా కుమారుని యేసయ్య స్వస్థపరిచాడు. నా చిన్న కుమారుని యేసయ్యకి సమర్పిస్తున్నాను. యేసయ్య సేవకి నా బిడ్డని ఇస్తున్నాను. నా పేరు బాబురావు. నాకు మాది అల్లూరు, కొత్తపట్నం దగ్గర అల్లూరు. నాకు నోట్లో గుళ్ళలు వేసింది. అయితే ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర తిరుగుతూ ఉంటే 3 నెలలు తిరిగితే వాళ్ళతో ఏదో మందులు ఇస్తున్నారు, తగ్గిపోద్ది అది ఇది అంటున్నారు. అయితే నాకు ఇక ఒంగోలు వచ్చి ముక్క పరీక్ష చేపిస్తే క్యాన్సర్ అని తెలియంది. హాస్పిటల్కి వెళ్తే మా మామయ్య గారు వరప్రసాద్ అయ్య గారి నెంబర్ ఇచ్చారు. దానికి ఫోన్ చేశా. ఎవరు అమ్మ ఎత్తి మాట్లాడితే ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు మాకు ఫోన్ చేయన్నారు. ఆ డాక్టర్ గారు 7 గంటల ఆపరేషన్ అన్నారు. 7 గంటల ఆపరేషన్ అంటే అయ్యగారికి ఫోన్ చేసి నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే 1.5 గంటలకు నన్ను తీసుకొచ్చారు. దవ్వడి ముక్క పళ్ళు ఏమీ ఉండవు అన్నారు. 1.5 గంటలకు నన్ను తీసుకొచ్చి పండేసారు. అమ్మ ఏం పోలా, మీ భర్త బాగానే ఉన్నారు, అయ్యగారికి వందనాలు, నాకు ఈ మేలు చేశారు, మాకు ఎన్నో మేలు చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసిన వరప్రసాద్ రాయ్ గారికి వందనాలు. అందరికీ నా వందనాలు. నా పేరు సునీత, మాది నెల్లూరు రామ్మూర్తి నగరు. నాకు సంవత్సరం నుంచి బాగలేకుండా వస్తుంది. దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నాను. 3 నెలల నుంచి బ్లీడింగ్ పోతుంది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. పాస్టర్ అయ్య దగ్గరికి వచ్చాను, తైలాభిషేకం చేశాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. అమ్మ నీకు ముక్క పరీక్ష చేయాలన్నారు, క్యాన్సర్ వచ్చే సూచనలు ఉన్నాయి అని చెప్పారు. అప్పుడు ముక్క పరీక్షకి ఇచ్చాను. తర్వాత నాకు వారం దాలి రిపోర్ట్లు వచ్చాయి. రిపోర్ట్లో నార్మల్గా వచ్చింది. పాస్టర్ గారు ప్రేరాలతో నాకు అభిషేకించి ప్రార్థన చేశారు. ఇప్పుడు బాగుంది. నాకు ముక్క రిపోర్టు నార్మల్గా వచ్చింది. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసిన వరప్రసాద్ పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు కెజియా, మా ఆయన పేరు జేమ్స్. మాది నాయుడుపేట. మేము టీవీ ద్వారా వరప్రసాద్ అయ్య గారు వాక్యం విని ఆయనకి ఫోన్ చేసి మా పాపకి జాబ్ రావాలని పాస్టర్ అమ్మగారికి, పాస్టర్ గారికి ఫోన్ చేశాము. వాళ్ళు ఫోన్ ద్వారా వాళ్ళు ప్రేయర్ వల్ల మా పాపకి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, శోభాకి. అందుకోసం మేము స్పాన్సర్ చేసేదానికి నెల్లూరుకి వచ్చాము. 10,000 స్పాన్సర్ చేశాము. మా కుమార్తెకి జాబ్ వచ్చింది, బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు పద్మ కలువాయి. పాస్టర్ గారు పోయిన వారం ప్రార్థన చేసిండు. నాకు నిలబడుకోలేక కూడా ఉండేది. నేను ఈ వారానికి నిలబడుకున్నాను. నేను 6 సంవత్సరాల నుంచి లేచేది లేదు, నడిచేది లేదు. నాకు అన్ని నొప్పులు, ఒళ్ళంతా నొప్పులే, నరాల నొప్పులు. ఈ వారం అట్లా నిలబడి ఉన్నాను. పాస్టర్ గారి ప్రార్థన బలమైన ప్రార్థన. ఒక్క రోజుకే నాకు నిలబడుకోగలిగాను.
పాస్టర్ గారికి నా వందనాలు, పాస్టర్కు నా వందనాలు. నా పేరు కల్పన, మాది చాటగుట్ల గ్రామము. 2.5 సంవత్సరాల నుంచి పిల్లలు లేక మేము బాధపడుతూ ఉన్నాము. పాస్టర్ గారి దగ్గరికి వచ్చాము. వచ్చి పాస్టర్ గారు ప్రేయర్ ఆయిల్తో ప్రార్థన చేశాడు. 7 వారాలు రమ్మన్నాడు. 5వ వారమే మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశాడు దేవుడు. యేసయ్య మాకు చక్కటి పాపనిచ్చాడు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి నా వందనాలు. నా పేరు ఎస్తేరు, మా చెల్లి పేరు తదియా, మా అమ్మగారి పేరు తబిత. మా పాపకి ఆరోగ్యం సెట్ లేకపోతే దురాత్మ శక్తులతో పీడింపబడతా ఉండేది మా పాప. 2 సంవత్సరాల వరకు బాధింపబడింది. 3 లక్షల వరకు ఖర్చు అయ్యాయి మాకు. అమావాస్య వస్తుందంటే మాకు చాలా భయం వేసేది. పాప అమావాస్య వస్తుంది అంటే 1 వీక్ నుంచే పాపకి ఆరోగ్యం సరి లేకుండా ఉండేది. ఆ తర్వాత ఎన్నో భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాము, అయినా మాకు స్వస్థత కలగలేదు. హాస్పిటల్కి వెళ్ళాము, అయినా నయం అవ్వలేదు. పాస్టర్ గారు పరిచర్యలో టీవీ ప్రోగ్రాం చూసాము. పాస్టర్ గారికి ఫోన్ చేసాము. సార్ ఫోన్ చేసి సరే చర్చికి తీసుకురండమ్మా పాపని అని చెప్పి అన్నారు. తర్వాత వెళ్ళాము. ఇద్దరం పట్టుకొని వెళ్ళాము మా పాపని. 2 మనుషులుగా పట్టుకొని వెళ్ళి చర్చిలో కూర్చోబెట్టాము. పాపకి అప్పుడే సారు ప్రేరాయలతో ప్రేయర్ చేశారు. చేసిన తర్వాత దేవుడు మాకు అప్పుడే స్వస్థత కలిగించాడు. తర్వాత పాపే తనగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేసింది. మాకు దేవుడు స్వస్థత కలిగించాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. అందరికీ వందనాలు. నా పేరు మహాలక్ష్మి, మా ఆయన పేరు చిట్టిబాబు, మాది కావలి. 2 సంవత్సరాల నుంచి దురాత్మ శక్తితో పీడింపడుతున్నాను. మేము ఎక్కడెక్కడికో వెళ్ళాము, ఎన్నో హాస్పిటల్ తిరిగాము. నా భర్త ఎంతో ఖర్చు పెట్టాడు, అయినా కూడా నాకు నయం కాలేదు. ఎన్నెన్నో చేసాము, ఎక్కడెక్కడో ఖర్చులు పెట్టాము, చాలా డబ్బులు కూడా ఖర్చులు పెట్టాము, అయినా మా వల్ల కాలేదు. ఒకరోజు టీవీ చూస్తున్నాము. అప్పుడు వరప్రసాద్ పాస్టర్ గారి వాక్యం వచ్చింది. అప్పుడు నా భర్త చూసి ఇక్కడ వెళ్దామే, ఇక్కడ పోతే బాగా ఉద్యమో నీకు చూద్దాము అని చెప్పాడు. తర్వాత అక్కడికి 7 వారాలు పోయాము. పేరాయిలతోటి పాస్టర్ గారు అభిషేకించి ప్రార్థన చేశారు. తర్వాత నా ఒంట్లో ఉన్న దుష్ట శక్తి బయటకు అనేది వచ్చేసింది. ఇది బాగైనాక తర్వాత 7 వారాలు వచ్చాను. 7 వారాలు వచ్చాక 2 వారాలకే స్పాన్సర్ చేశాము. 7 వారాలు చర్చికి వెళ్ళాను. 7 వారాలు చర్చికి వెళ్ళాక సారు అభిషేకంతో నాకు తల మీద పేరాయిలు వేసి ప్రార్థన చేశాడు. చేశాక నాకు 2 వారాలకి స్వస్థత వచ్చింది. యేసయ్య విడుదల ఇచ్చాడు, నన్ను దురాత్మ శక్తి నుంచి విడిపించాడు. యేసయ్యకి నా నిండు వందనాలు. ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్కి వందనాలు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు దివ్య, మాది బిట్రగుంట. దేవుడు మొదటిగా నాకు పాపనిచ్చాడు. సెకండ్ టైము బాబు కోసం నేను పాస్టర్ దగ్గరికి, వరప్రసాద్ పాస్టర్ దగ్గరికి వచ్చాను. పాస్టర్ గారు ప్రేయర్ ఆయిల్తో నాకు ప్రార్థన చేశాడు. అయ్యగారు ప్రార్థించిన తర్వాత నాకు దేవుడు చక్కటి కుమారుని అనుగ్రహించాడు. ప్రార్థించిన వరప్రసాద్ అయ్య గారికి నా నిండు వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలు. నా పేరు యశ్వంత్, మా అమ్మగారు రత్నమ్మ, మాది రాపూర్ గ్రామం, నెల్లూరు జిల్లా. అయితే నెల్లూరులోని రామ్కోట్ నగర్లోని వరప్రసాద్ సార్ పాస్టర్ చర్చికి వచ్చి నేను 2-3 సార్లు ఆయిల్తో అభిషేకం చేయించుకున్నాను. అయితే జాబ్ కోసం పాస్టర్ గారి దగ్గర 2 సార్లు ప్రార్థన చేయించుకున్నాను. హైదరాబాద్లో ప్రతి ఒక్క జాబ్ ప్రయత్నిస్తూ ఉండేవాడిని. అయితే దేవుడు ఊహించిన రీతిలో నా జీవితంలో అద్భుతం చేశాడు. నాకు రీసెంట్గా వచ్చిన కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. అయితే ఈ కానిస్టేబుల్ జాబ్ సాధించడానికి 3 స్టేజ్లు ఉంటాయి. ప్రతి ఒక్క స్టేజ్లో నేను వరప్రసాద్ సార్ గారి ఫోన్ చేయించి వరప్రసాద్ సార్ చేత ప్రార్థన చేయించుకుంటున్నాను. ఈ ప్రార్థన నేను ప్రతి స్టేజ్లో సక్సెస్ అయ్యే విధంగా చేసి 3 స్టేజ్లు సక్సెస్ అయ్యి అలాగే జాబ్ కూడా నాకు వచ్చింది. నా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్కి వందనాలు తెలుపుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనములు. నా పేరు మత్తయ్య, చిత్తూరు జిల్లా. మేము చిన్న హోటల్గా పెట్టుకున్నాము. వ్యాపారం కొద్దిగా డల్ అయింది. మేము టీవీలో ప్రోగ్రాం చూసాము. టీవీలో ప్రోగ్రాం చూస్తే నెల్లూరు వరప్రసాద్ పాస్టర్ గారిది ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ చేశాము. పాస్టర్ గారు మాకు వాటర్తో ప్రేయర్ చేశారు. ఆ వాటర్ చల్లాము, తాగాము. హోటల్ చుట్టూరు వాటర్ చల్లాము. మాకు దేవుడి దయ వల్ల, ఆయన కృప వల్ల మాకు వ్యాపారం మేలైంది. ఇది నా సాక్ష్యము. మేము చిత్తూరు నుంచి నెల్లూరుకు వచ్చాము. వరప్రసాద్ పాస్టర్ గారితో మేము ఆరాధనలో కలుసుకున్నాము. ఆయనతో ప్రేయర్ చేసుకున్నాము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మాది నెల్లూరు అల్లీపురము. నా పేరు జయమ్మ. వందనాలు. దేవునికి స్తోత్రాలు.
నేను చెప్పే సాక్ష్యం అంటే, నేను 2 సంవత్సరాల నుంచి ఈ కాళ్ళు నొప్పి, నరాలు నొప్పి ఎంతగా బాధపడుతుండేదాన్ని. ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేకుండేది, నడవలేకపోతుండే. నడవలేనప్పుడు ఉదయాన్నే నేను టీవీలో వాక్యం విన్నాను. పాస్టర్ గారు, వరప్రసాద్ గారు నాకు తొడబట్టి కాలు బట్టి ప్రార్థన చేశాడు. పేరాయిలు నాకు రుద్దాడు. అమ్మ తగ్గిపోద్ది, నువ్వు వారం వారం రామ్మని చెప్పాడు. 2వ వారంలో చిన్నగా నడిచి వచ్చేసాను మందిరానికి. 3వ వారంలో నేను బాగా నడిచి, నాకు ముందరుండే వాళ్ళతో కూడా ముందుగానే నేను నడిచి వచ్చాను. నాకు ఆరోగ్యం బాగుంది. దేవునికి స్తోత్రాలు. వరప్రసాద్ గారు చేసిన హెయిర్ ఆయిల్తో నా కాలు కూడా బాగా అయిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. అందరికీ వందనాలు. నా పేరు జాన్ మార్కు, టీబీగూడెం మండలం, మాచర్లవారిపాలెం మాది, నెల్లూరు జిల్లా. ఈ మా యొక్క కుమారుడు కూతురు పుట్టుంటే అక్కడ హాస్పిటల్లో చాలా ఇబ్బంది అయ్యి బాక్సులో పెట్టి ఉన్నారు. మేము ప్రతిరోజు మన పాస్టర్ గారు అయినటువంటి మన వరప్రసాద్ పాస్టర్ గారి వాక్యం వింటూ ఉంటాను నేను. ఆ యొక్క దైవదాసుని ద్వారా ఎంతోమంది సాక్ష్యాలు విని బాగుపడి ఉండాలని నేను తెలుసుకుని పాస్టర్ గారికి ఫోన్ చేశాను. పాపకి ఇట్లా ఇబ్బందిగా ఉంది, బాక్సులో పెట్టున్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది అని చెప్తున్నారని పాస్టర్ అమ్మ గారికి నేను చెప్పాను. డాక్టర్ గారు మీ పాప సీరియస్గా ఉంది, చాలా డబ్బులు ఖర్చు అవుతుంది అని చెప్పాడు. సరే, వెంటనే మా పాస్టర్ గారు అయినటువంటి చంద్రగిరి వరప్రసాద్ పాస్టర్ గారికి మేము ఫోన్ చేసాము. అయ్యగారు ప్రార్థన చేయగానే వెంటనే కొన్ని నిమిషాల్లోనే మళ్ళా డాక్టర్ తిరిగి వచ్చి, మీ పాపకి ఎలాంటి ఇబ్బంది లేదు, మీ పాప క్షేమంగా మీరు ఇంటికి తీసుకెళ్ళచ్చు అని చెప్పాడు. అందరికీ వందనాలు. మా పేరు రాజకుమారి సురేష్, మాది నెల్లూరు రామ్కోట్ నగరు. మా వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి 3 నెలలు అయింది. హాస్పిటల్కి వెళ్ళాము, ఎక్కడా మాకు స్వస్థత అనేది తెలియలేదు. వరప్రసాద్ గారు పాస్టర్ గారి సాక్ష్యాలు టీవీలో చూసినాము. ఇక్కడికి వచ్చినాము. పాస్టర్ గారు ప్రేయర్ ఆయిల్ పూసి ప్రార్థన చేసినారు. మమ్మల్ని 7 వారాలు మందిరానికి రమ్మని చెప్పినారు. మేము 7 వారాలు వచ్చినాము. మా వారు తినే స్థితిలో కూడా లేడు. దొల్లు గార్చుకుంటా ఎక్కడికి మనుషుల్ని అమ్మిడి దగ్గరకు కూడా రానియకుండా కొట్టేవాడు, కరిసేవాడు, రంకే బాగా గిచ్చి పెట్టేవాడు. నెల్లూరు అంతా హాస్పిటల్లో చూపించినాము. హాస్పిటల్లో 2 నెలలుగా వాళ్ళు చాలా బాధపడ్డాడు. మమ్మల్ని అందరిని కూడా చాలా బాధ పెట్టాడు. పిచ్చివాడిగా తయారైపోయినాడు. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడికి వచ్చినాము. వరప్రసాద్ పాస్టర్ గారు ప్రేయర్ చేసి 7 వారాలు మందిరానికి రమ్మని చెప్పినారు. 7 వారాలు వచ్చిన తర్వాత ఇప్పుడు మా వారు ఒక్కడే ధైర్యంగా నడిచి చర్చికి వస్తున్నారు. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా బాగున్నాడు. తన పని తాను చేసుకుంటూ మందిరానికి కూడా ఒక్కడే రాగలుగుతున్నాడు. వరప్రసాద్ గారు పాస్టరు ప్రార్థన వల్ల మాకు స్వస్థత కలిగింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆదివారం ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు జరుగును. మా అడ్రస్ రామకోటి నగర్ సెంటర్, పొదల్కూర్ రోడ్, కొత్తూరు, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం కావల్లో క్రిస్టియన్ పేట 1వ వీధిలో ఉన్న క్రిస్టియన్ రీసోర్స్ సెంటర్ లో జరుగును. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల 2వ శనివారం నెల్లూరులో గాస్పల్ ఏజీ చర్చిలో ఉదయం 10 గంటలకు జరుగును. దైవజనులు చంద్రగిరి వరప్రసాద్ గారు ప్రత్యేకంగా ప్రేయర్ ఆయిల్తో అందరినీ అభిషేకించి ప్రార్థించెదరు. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 7032597388, 7032697388.